వార ఫలాల కార్యక్రమంలో ఈ వారం అంటే ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 25 ఆదివారం నుంచి మరి శనివారం వరకు కూడా ద్వాదశ రాశుల్లో ధనుర్రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది, ఎందులో వీరు విజయం సాధిస్తారు, ఎలాంటి విషయాల్లో ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవాలి, ఇత్యాది విషయాలన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ వారం ధనుర్రాశి వారికి ఇంచుమించుగా 65% మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. ముఖ్యంగా కొత్త అవకాశాలు, ఎదురు చూడని అవకాశాలు వీరికి తలుపు తట్టడం అనేది అయితే కనిపిస్తుంది. ఇన్నాళ్ళు తలుపుల్లోనే ఉండిపోయిన విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఈ వారం తలుపు తట్టి మరి మనకి విజయ అస్తాన్ని చూపించడం అనేది వీరికి కొండంత ధైర్యం ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా కొంత ఎదుగుదల రావటం అనేది, తర్వాత ఇటు ఉద్యోగం చేసేవాళ్ళు, స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత ఆర్థిక ఊరట స్వావలంబన ఈ వారం కనిపించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం అంతా కూడా వీరు జాగ్రత్త పడాల్సిన అవసరంలో ఆడవాళ్ళు, ఆడ బంధువులు మొత్తం మీద అయితే కనుక స్త్రీల పూర్వకంగా ఏదైనా సరే కొంత మనస్పర్ధలు కానీ ఇబ్బందులు కానీ, వారికి ఏదైనా సరే మనం వకల్తా తీసుకున్నట్టయితే కనుక వారి రూపేణ ఏదైనా సరే మరి ఇబ్బందులు తలెత్తడానికి ఉంది. కనుక మహిళలకు సంబంధించిన అంశాల్లో వీరు అచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే కనుక ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక సంతాన విషయాల్లో కూడా ఎంతో కొంత ఆనందము, ఊరట లభించడం అనేది అయితే కనుక ఈ వారం ధనుర్రాశి వారికి అయితే బాగానే కనిపిస్తుంది. ఇక తోడబుట్టిన వారిలో ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అనారోగ్యం కానీ, వారికి ఏవైనా సరే కొంతవరకు ఆర్థిక నష్టాలు కానీ సంభవించే పరిస్థితి అయితే కనుక ఈ వారం ధనుర్రాశి జాతకులకు అయితే ఉంటుంది. అయితే ధనుర్రాశిలో జన్మించిన మూలా నక్షత్రం వారికి అయితే కనుక ఈ వారం మరింత ఒడిదుడుకులు ఎక్కువగా ఎదుర్కొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ వారికి అయితే కనుక ఎంతో కొంత వారి కార్యానుకూలకంగా ముందుకెళ్ళటం అనేది, ఇతరులతో ఎంతో కొంత ఇబ్బందులు వాటిల్లినప్పటికీ కూడా వాటి నుంచి ఎలాగోలా మళ్ళీ బయటికి రావటం అనేది, పరువు ప్రతిష్టలు భంగం కాకుండా చాకచక్యంగా వ్యవహరించడం అనేది ఈ వారం అంతా కూడా ధనుర్రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ధనుర్రాశిలో మరి జన్మించిన విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు రావు. ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉండటం వల్ల ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ముందైతే కనుక ఎంతో కొంత ఒత్తిడి లేదా వాయిదా వేసి మరి ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ పట్టు వదలకుండా ప్రయత్నించినట్టయితే కనుక ఖచ్చితంగా ధనుర్రాశి వారికి అయితే కనుక విజయం లభించడం అనేది అయితే చెప్పదగిన సూచన. అయితే మనం 35% అంటే 65% మంచి ఫలితాలు ఉన్నాయి. మరి 35% ఏంటి అంటే కనుక మొదట్లో మనం చెప్పుకున్న ఏదైనా సరే స్త్రీల మూలకంగా ఎంతో కొంత ఏదైనా సరే ఇబ్బందులు తలెత్తటం అని చెప్పి. ఇక మరి రెండోది ఏంటి అంటే కనుక ఖచ్చితంగా వీరికి కూడా దీర్ఘకాలిక రోగాలు అనేవి ఏమైనా ఉంటే కనుక వాటిని నియంత్రణలో లేక కొంత హైరాణ పట్టడం అనేది కూడా ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దగ్గర ప్రయాణాలు కలిసి వస్తే, దూర ప్రయాణాల్లో ఏమైనా సరే కొంత వస్తువులు పోగొట్టుకోవడానికి కానీ, అక్కడ ఏమైనా సరే కొంత ఇబ్బందులు పడడానికి అవకాశాలు అయితే ధనుర్రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద చూసినట్టయితే కనుక ధనుర్రాశి వారు ఉన్నంతలో మరి ఇంకా మంచిని పెంచుకోవటం కోసమైతే కనుక ఏదైనా సరే వినాయకుడికి సంబంధించిన ఆలయ దర్శనం అనేది మేలు చేస్తుంది. అలాగే అవకాశం ఉన్న వాళ్ళు వినాయకుడి ఎదుట 4 గుండీలు తీసినట్టయితే వారికి మరింత మంచి జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది ఈ వారం ధనుర్రాశి ఫలితాలు.